భారతీయ జనతా పార్టీపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఆ పార్టీ పూజకు పనికిరాని పువ్వు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే బాకీ కార్డు పట్టుకుని అడగాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి మరో 2 ఏళ్లు ఉన్నాయని ఎవరైనా అనుకోవచ్చు, కానీ ఈ 2 సంవత్సరాలలో ఏమైనా జరగచ్చన్నారు. ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తే ఈ బాకీ కార్డులు జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం. అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు, ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్లో గట్టి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మురిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. జూబ్లీ హిల్స్ ప్రజలకు కారు కావాలా, బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని కేటీఆర్ అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీ హిల్స్లో ఓడిస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలపై కాంగ్రెస్కు బుద్ధి వస్తుందన్నారు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు, గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా. దేశవ్యాప్తంగా కరోనా ప్రబలినప్పుడు కూడా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సగం సంక్షేమ పథకాలను ఆపడమే కాకుండా 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ జపం చేయడమే రేవంత్ సర్కార్కు అలవాటైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అడిగితే తనను కోసుకు తినండని రేవంత్ అంటున్నాడని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కోసుకొని తినడానికి ఏమైనా జామకాయనా లేక యాపిల్ పండా అని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, సర్కారేం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్లో గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీలు లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మెదారి దయచేసి తీసుకోవాలి.